బ్రహ్మ ఋషులు కొందరు అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి వేదోక్తమైనటువంటి స్తోత్రాలతో ఆయనకు తృప్తి కలిగించారు. ఆయన వారిని అనుగ్రహించి తన నిండా ఆగ్నేయాస్త్రాన్ని నింపుకొని ప్రళయాగ్ని జ్వాల రూపంగా మారి రాక్షసేన మీద పడ్డాడు. అగ్నినే వచ్చేశాడు. వాయుదేవుడు ఆయనకు బాగా సహకరించాడు. ఈ ధాటికి రాక్షస వీరులు రథాలు, వస్త్రాలు, చివరికి ఆయుధాలు కూడా నిప్పంటుకొని కోట్ల మంది రాక్షస వీరులు హతమయ్యారు. అగ్నినే నిలుచుంటే ఇంకేమంది. అప్పటిదాకా విజృంభించినటువంటి ప్రహ్లాదులు కూడా పరాజయం పాలైపోయారు. ఇంతలో మాయ విద్యలు నేర్చినటువంటి మయాసురుడు, శంబరాసురుడు పర్జన్యమాయను, వారుణమాయను ప్రయోగించి కొండలంతలావు ఉన్నటువంటి జలధారులు కురిపించసాగారు. దానితో అగ్నిదేవుడి జ్వాలలు క్రమక్రమంగా చల్లారిపోతూ ఉండటాన్ని గమనించిన బృహస్పతి అగ్నిదేవుడి దగ్గరికి వచ్చేసి సుదీర్ఘ స్తోత్రం చేసి, అగ్నిదేవా, నువ్వు దేవతలను ఈ రాక్షస సేనల నుంచి రక్షించు అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనతో ఉత్తేజితుడైనటువంటి అగ్నిదేవుడు మళ్ళీ మహాజ్వాలంగా విజృంభించాడు. రాక్షసుల మాయలన్నిటినీ భగ్నం చేసి శత్రు సైన్యాలన్నిటినీ నిర్మూలించడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు దేవతలందరినీ గెలుచుకుంటూ వచ్చినటువంటి రాక్షస వీరులంతా అగ్నిదేవుడి దెబ్బకు పరాజయం పాలై చల్లా చెదరైపోతున్నటువంటి పరిస్థితిని గమనించిన ప్రహ్లాదుడు సరాసరి తన మనవడైన బలచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, ఇదేంటిది, ఇంతవరకు దేవతలందరూ కూడా పారిపోయారు, భయపడ్డారు. ఈ అగ్నిదేవుడు వచ్చి ఒకే పర్యం అందరినీ నాశనం చేసేశాడు, ఏమిటి పని అని మనవడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. దానవశ్రేష్ఠ, నీకు బ్రహ్మదేవుడిచ్చిన వరాలు సామాన్యమేం కావు. ఆ వరాల ప్రకారము అగ్ని, వాయువు, సూర్యుడు, జలము, చంద్రుడు, నక్షత్రాలు, దిక్కులు, ఆకాశము, భూమి అన్నీ నువ్వే కదా. అంటే వాటిలో ఉన్న శక్తి అంతా నీలో ఉంది కదా. అంతేకాదు, మరణమే లేని అమరత్వాన్ని, దేవతలకు రాజైన ఇంద్రత్వాన్ని, యుద్ధాలలో ఓటమి లేకపోవటాన్ని కూడా బ్రహ్మదేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు కదా. జ్ఞాపకం చేస్తున్నాడు ప్రహ్లాదుడు మనవుడికి. అష్టసిద్ధులలో ఈశిత్వాన్ని, వశిత్వాన్ని, అణిమాది సిద్ధిని, లగిమాది సిద్ధిని, ఇంకా ఎన్నో మహాసిద్ధులు ఆ బ్రహ్మదేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు కదా. ఒక ప్రక్క మహాయోగేశ్వరుడైనటువంటి, మరో ప్రక్క మహాసురుడుగా ఉండేటువంటి అద్భుత శక్తిని నీకు బ్రహ్మదేవుడు ఇచ్చి ఉన్నాడు కదా. ఓ దానవరాజా, సర్వభూతాలకు నువ్వే ప్రభువు అని అవుతావని బ్రహ్మదేవుడు చెప్పి ఉన్నాడు కదా. ఇన్ని వరాలు, ఇన్ని శక్తులు ఉండి నువ్వు మౌనంగా ఉంటే ఎలాగా? ఇప్పటిదాకా విజయోన్ముఖంగా ఉన్న మన దానవ సైన్యం అగ్నిదేవుడి వల్ల కుప్పకూలిపోతుంది. ఇంతవరకు అంతా గెలుచుకున్నామని మేము చాలా ఆనందంతో ఉంటమే. ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చాడో అంతా కూలబెట్టేశాడు. కనుక ఓ దానవరాజేంద్ర, బలిచక్రవర్తిని, నువ్వు విజృంభించాలి. దేవతలను, వారి అనుచరులను పరిపూర్ణంగా ఓడించాలి. బ్రహ్మదేవుడు నీతో ఏం చెప్పాడో అది అలాగే జరగాలి. మరో రకంగా జరగటానికి వీలు లేదు. కనుక ఓ మహావీర, ఆలస్యం చేయకుండా విజృంభించు అన్నాడు ప్రహ్లాదుడు. ఆ మాటలు విన్న బలిచక్రవర్తి బాగా సంతోషించి మారు మాట పలకకోకుండా తన రథాన్ని దేవేంద్రుడి రథం వైపు నడిపించాడు. ఆయనే వచ్చేశాడు. ఇక ఆ రథం అలా కదిలేసరికి శుభకరమైన పక్షులు, జంతువులు అతనికి ప్రదక్షిణంగా, అంటే ఎడమ నుంచి కుడికి నడిచాయి. ఎడమ నుంచి కుడికి వస్తే శుభం, కుడి నుంచి ఎడమకు రాకూడదు, అశుభం. అదే సమయానికి
బలిరాజ్యంలో ఉన్నటువంటి వేదవేత్తలైన తపోనిధులు అనేక మంది వచ్చి మంత్రాశిష్యులు అందించారు. సర్వాలంకార భూషితుడు సర్వాయుధధారి అయినటువంటి బలిచక్రవర్తి అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తూ దేవేంద్రుడి వైపు ముందు నడుస్తూ రెండు సైన్యాల వంక ఒకసారి పరిశీలన చూస్తుంటాడు. చూశాడు ఒక్క పర్యం. తన సైన్యమంతా చిన్నాభిన్నమై తలోమూల నక్కి ఉంది. దేవతా సైన్యమంతా అగ్నిదేవుడి పక్షంలో రక్షణలో ఉగ్ర స్వరూపంగా ఉంది. ఈ పరిస్థితిని గమనించిన బలిచక్రవర్తి ప్రళయ కాలాగ్నిలాగా మండిపడుతూ ఒక ప్రక్క దేవేంద్రుడు తప్ప మిగిలిన దేవతలందరి మీదికి బాణవర్షాలు, ఆయుధ వర్షాలు, అస్త్రవర్షాలు కురిపించి ఒక్క పర్యంలోనే చేశాడట. అంతమంది దేవతలతోనూ ఒక దేవేంద్రుడు మాత్రం ప్రయోగించలేదు. అందరి మీద ప్రయోగించాడు. వారందరినీ పరాజయం పాలు చేశాడు. వాళ్ళ సైన్యాలను చెల్లాచెదురై పారిపోయేటట్లు చేశాడు. దీనితో దేవతా ప్రముఖులంతా దేవేంద్రుడి దగ్గరకు వచ్చి ఆయనను శరణు వేడుతూ ఇలా మనవి చేశారు. దేవేంద్ర, దేవతలందరికీ రక్షణ ఇవ్వవలసిన వాడివి నువ్వే. దేవతలు అందరిలోనూ అత్యధిక తపోబలము పరాక్రమము కూడా కలవాడు నువ్వే. అలాంటి నువ్వు సమక్షంలో ఉండగానే మా అందరి రథాలు విరిగిపోతున్నాయి, సైన్యాలు పారిపోతున్నాయి, ఏనుగులు గుర్రాలు లక్షల సంఖ్యలో హతమైపోతున్నాయి. దైత్యేంద్రుడైనటువంటి బలిచక్రవర్తి ఇంత విజృంభించేస్తుంటే నువ్వెందుకు ఉపేక్ష చేస్తున్నావు? రక్షించగలవాడిని నువ్వే ఒక్కడవే కదా. కనుక నువ్వు తక్షణమే నిన్ను శరణు పొందినటువంటి మమ్మల్ని అందరినీ రక్షించు అన్నారు. ఈ మాటలు విన్న దేవేంద్రుడు ప్రళయకాలాగ్నిలాగా లేచిపోయి 100 శిరస్సులు 100 బాహువులు 1000 కళ్ళు ధరించి వజ్రధారి అయి ఆకుపచ్చని గుర్రాలు కల తన రథం మీద బలిచక్రవర్తి మీదకి దూకేశాడు. అటుప్రక్క బలిచక్రవర్తిని ప్రహ్లాదుడు ప్రోత్సాహపరుస్తున్నాడు. అందువల్ల బలిచక్రవర్తి యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాడు. త్వరలోనే బలి దేవేంద్రుల యుద్ధం ప్రారంభమైపోయింది. దానితో దేవదానవల పక్షాల యుద్ధం కూడా మళ్ళీ మహోగ్రంగా మొదలైపోయింది. బలి దేవేంద్రుల మధ్య యుద్ధం మామూలు ఆయుధాలతో ప్రారంభమై త్వరలోనే అస్త్రయుద్ధంగా మారిపోయింది. అస్త్రయుద్ధంలో కూడా బలిదే పై చేయిగా ఉండటం గమనించిన దేవేంద్రుడు ఆగ్రహించి తిరుగులేని తన వజ్రాయుధాన్ని తీసి బలిచక్రవర్తి మీది విసరబోయాడు. ఇంతలో ఆకాశంలో నుంచి ఒక అదృశ్యవాణి దేవేంద్రుడి చెవులకు ఇలా వినిపించింది. దేవేంద్ర, తొందరపడకు. ఈ బలిచక్రవర్తికి ఉన్న వరాల బలం అధికంగా ఉంది. ఇతడు తపశ్శక్తే గాక సత్యధర్మనిష్ట నీకంటే అధికంగా ఉంది. ఇతడికి బ్రహ్మదేవుడి అండ ఉంది. అందుకే నువ్వు కానీ నీ పక్షం వారు కానీ ఇతన్ని గెలవరేరు ఎప్పటికీ. కనుక సమయం మించక ముందే నువ్వు యుద్ధంలో నుంచి తప్పుకోవడం మంచిది. అయితే బలిని ఇలా వదిలివేయటమేనా అని ఆలోచించకు. అతన్ని కట్టడి చేసేవాడు మరొక మహాదేవుడు ఉన్నాడు. ఆయన నీకు బ్రహ్మదేవుడికి కూడా పూజ్యుడు. అతడు శంఖ చక్ర గదాధారి. ఆ దేవుడే ఈ బలి సంగతి సరైన సమయంలో చూసుకుంటాడు. నువ్వు మాత్రం యుద్ధంలో నుంచి తప్పుకో అన్నది ఆ శరీరవాణి. అదృశ్య దేవత వాణి ఇలా పలికేటప్పటికీ దేవేంద్రుడు మహాయోగి గనుక ఆ వాక్కులోని సారాన్ని గ్రహించి తన కామక్రోధాలను పక్కన పెట్టేసి మౌనంగా యుద్ధంలో నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఇలా ఉన్నట్టుండి దేవేంద్రుడు యుద్ధంలో నుంచి తొలగిపోయేసరికి దేవవర్గాలన్నీ నీరు కారిపోయాయి. రాక్షస వర్గాలు మహోల్లాసంగా సింహనాదాలు చేస్తూ బలిచక్రవర్తి చుట్టూ చేరి జయ జయధ్వనాలు చేశాయి, వాద్యఘోషాలు చేశాయి. ఈలోగా మయాసురుడు, శంబరాసురుడు మొదలైనటువంటి వీరులు కూడా యుద్ధంలో గెలిచి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చారు. వెనువెంటనే రాక్షస వీరులంతా కలిసి బలిచక్రవర్తిని
త్రిలోక సామ్రాజ్యానికి అధిపతిగా పట్టాభిషేకం చేశారు. బలిచక్రవర్తి ప్రహ్లాద, అనుహ్లాద, మయ, శంబరాది రాక్షస వీరులను ఆయా దిక్పాలకలాది పదవులలో నియుక్తుల్ని చేశాడు. ఇతర వ్యవస్థలన్నీ చేసి త్రైలోక్య రాజ్యాన్ని సుస్థిరంగా ఉండేటట్లు చేశాడు. బలిచక్రవర్తి ఇతర రాక్షస రాజుల్లాగా కాకుండా రాజ్యమంతా ధర్మబద్ధంగా ఉండేటట్లు, ధర్మం 4 పాదాల మీద నిలబడేటట్లు, మహర్షుల తపస్సులు నిర్విఘ్నంగా సాగేటట్లు, బ్రహ్మచర్యం మొదలైనటువంటి 4 ఆశ్రమాల్లోనూ ఉండే ప్రజలందరూ తమ తమ ధర్మాలలో సుస్థిరంగా ఉండేటట్లు ఆయా సామంతరాజులంతా ప్రజారంజకంగా రాజ్యపాలన చేసేటట్లు అన్ని రకాల కట్టుదిట్టలు చేశాడు. దానివల్ల ప్రకృతి అంతా యథాస్థితిలోకి వచ్చింది. సూర్యచంద్రాది గ్రహగతులు సుస్థిరంగా సాగుతున్నాయి. అన్ని దిక్కుల్లోనూ అమృతం కురుస్తుందా ఉన్నట్లుంది. రాక్షస వర్గాలన్నీ విశేష సంతోషంతో ఉన్నాయి. ఇక దేవవర్గాలంతా ఏం చేశారనుకోవచ్చు. వాళ్ళందరూ తలో దిక్కు తలో ప్రాణుల్లాగా వెళ్ళిపోయారని చెప్తారు. తలో పక్షి రంగులు రంగులుగా వెళ్ళిపోయిందంటారు. అప్పుడు వచ్చిందే ఇది కూడా రంగు, నెమలి, ఒక దేవత. అట్లా వచ్చి కొన్ని రోజులు అట్లా ఉండిపోయారు. వెళ్ళేటప్పుడు ఏం చేశారు, ఆ పక్షి సంతతి వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే మనకు భూలోకంలో అవన్నీ ఉన్నాయి మనకు, లేకపోతే ఉండేవి కాదు మనకు, అన్ని దేవతలు. ఇలాంటి పరిస్థితి వచ్చేసింది కదా. రాజ్యలక్ష్మీదేవి చేతిలో పద్మం పట్టుకొని ప్రత్యక్ష స్వరూపంలో బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి ఇలా అన్నది, ఓ మహారాజా, ఓ మహా తేజస్వి, బలవంతులందరిలోకి నువ్వే శ్రేష్ఠుడివి. నువ్వు దేవతలందరినీ గెలిచావు. అందుకే నేను నీ పట్ల ప్రసన్నురాలై ఉన్నాను. నీకు శుభమగుగాక. నువ్వు సాక్షాత్తుగా దేవేంద్రుడివినే ఓడించేశావు. అటువంటి నీ పరాక్రమాన్ని చూసి నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చేశాను. హిరణ్యకశిపుడి వంశంలో పుట్టిన నీకు ఇలాంటి పరాక్రమం ఉండటం ఆశ్చర్యం కాదు. నువ్వు నీ ముత్తాతను మించిపోయావు. ప్రభు, నీకు ఇంత పరాక్రమం ఉన్నా నువ్వు ధర్మాన్ని వదలలేదు. నీ రాజ్యంలో ప్రజలందరూ కూడా ధర్మబద్ధులై ఉన్నారు. రాక్షసులైతేనే ఎవరైతేనేం ధర్మం వదలకపోతే పరమాత్ముడు వాళ్ళ తట్టే ఉంటుంది. వాళ్ళు రాక్షసులైనా పర్వాలేదు. కానీ మహత్తరమైనటువంటి శక్తి సంపన్నులు ధర్మం మీరిపోయి అధర్మం చేస్తే వాళ్లే నిజమైన రాక్షసులు అయిపోతారు. అందుకే ముల్లోకాల్లో ఉన్నటువంటి సమస్త భోగాలను నేను నీకు అందించబోతున్నాను. నువ్వు ఇప్పటిలాగే ధర్మ మార్గంలో నిలబడి ఉండి ఆ భోగాలన్నీ అనుభవించు. ఇలా అంటూనే ఆ రాజ్యలక్ష్మీదేవి బలిచక్రవర్తిలోకి ప్రవేశించింది. ఆమె తర్వాత హ్రీదేవి అంటే మిడిసిపాటు లేకుండా ఒదిగి ఉండేటట్లు చేసే వినమ్రదేవత అని, అది కూడా వచ్చి చేరిపోయింది. కీర్తిదేవి, ఆ అమ్మవారు కూడా వచ్చింది. కాంతిదేవి, ధైర్యదేవి, క్షమాదేవి అంటే సహనగుణ దేవత, ఐశ్వర్యదేవి, నీతిదేవి, విద్యాదేవి, దయాదేవి, స్మృతిదేవి అంటే ధర్మ విషయాలను మరిచిపోకుండా ఉంచే దేవత, కృతిదేవి అంటే మంచి పనులు చేయించే దేవత, లజ్జాదేవి అంటే ఇతరుల పొగుడుతూ ఉంటే పొంగిపోకుండా సిగ్గుపడేటట్లు చేసే దేవత, మేధాదేవి అంటే బుద్ధిశక్తిని పెంచే దేవత, లక్ష్మీదేవి సంపదలను కలిగించే దేవత, ఈహాదేవి అంటే మంచి కోరికలు కలిగించే దేవత, గతిదేవి అంటే సద్గతిని కలిగించే దేవత, శృతిదేవి వేదజ్ఞాన దేవత, ప్రీతిదేవి మనస్సునకు ఎల్లప్పుడూ ప్రీతిని కలిగించే దేవత, ఇలాదేవి మంచి వాక్కులు మాట్లాడించే దేవత, కీర్తిదేవి, శాంతిదేవి, పుష్టిదేవి, క్రియాదేవి అంటే ఉపాయంగా పనులు చేయించే దేవత మొదలైన ముఖ్య దేవతలంతా బలిచక్రవర్తిలోకి ప్రవేశించారు. అందరూ కూడా
వారందరూ ప్రవేశించడంతో స్వర్గలోకంలో ఉండేటువంటి అప్సరసలు, నాట్యవేత్తలు, సంగీత విశారదులు మొదలైన ప్రముఖులంతా బలిచక్రవర్తి కొలువులో చేరిపోయారు. అందరూ కిందికి వచ్చేశారు. బలిచక్రవర్తి మాత్రము ధర్మం తప్పకోకుండా బ్రహ్మవాదిగా ఉంటూ త్రిలోక సామ్రాజ్యాన్ని అనుభవించసాగాడు. కథనం ఈ దశలో ఉండగా శ్రోత అయిన జనమేజయుడు మహర్షి అలా ఓడిపోయిన దేవేంద్రుడు, ఇతర దేవతలు ఆ తర్వాత ఏమి చేశారు, వాళ్ళకి మళ్ళీ రాజ్యం ఎలా దక్కింది అని అడిగాడు. దేవతల సంగతి ఇప్పుడు జ్ఞాపం చేసుకున్నాడు. ఏం చేశారు పాపం వాళ్ళంతా, మళ్ళీ వాళ్ళకి ఎట్లా దొరికింది రాజ్యము, అట్లే ఉండిపోయారా? వైశంపాయనుడు తన కథనాన్ని కొనసాగించాడు. జనమేజయ, ఆ విధంగా దివ్యవాణిని విని తన యుద్ధోద్రేకము, యుద్ధంలో వచ్చినటువంటి ఉద్రేకము అంతా అదుపు చేసుకొని యుద్ధరంగం నుంచి వైదొలిగిన తరువాత దేవేంద్రుడు తన దేవతా సహచరులను వెంటబెట్టుకొని తన తల్లిగారైనటువంటి అదితీదేవి ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మకు చెప్పటానికి వెళ్ళాడు. అక్కడ దేవేంద్రుడు తన తల్లికి నమస్కరించి యుద్ధరంగంలో అదృశ్య దివ్యవాణి ఏం చెప్పిందో ఆ వివరాలన్నీ చెప్పాడు. అన్నీ విన్న అదితీదేవి ఇలా అంది, నాయనా, 100 తలలున్న నువ్వు ఆ బలిచక్రవర్తిని జయించలేవే అని 1000 తలలున్న విష్ణుమూర్తే దిగిరావాలని స్వయంగా దివ్యవాణి చెప్పిందంటే దానికి నువ్వేం చేయగలవు? ఏమి బాధపడద్దు. 100 తలలున్న నువ్వు ఆ బలిచక్రవర్తిని జయించలేవని 1000 తలలున్న విష్ణుమూర్తే దిగిరావాలని స్వయంగా దివ్యవాణి చెప్పిందంటే దానికి నువ్వేం చేయగలవు చెప్పు? నీ సహచరులు ఏం చేయగలరు? ఇలాంటి సంక్లిష్ట విషయాల్లో నేను కూడా మీకు ఏం చేయగలను? కనుక మీ తండ్రిగానైనటువంటి కశ్యప ప్రజాపతి గారినే ప్రార్థించండి. మీరు మళ్ళీ బలిచక్రవర్తిని గెలిచే ఉపాయం చెబుతారు. ఆయన సత్యవాది, ఆయన నోటి వెంట వచ్చిన మాట పొల్లుపోదు అన్నది అదితి. అది విని దేవతలు అదితీదేవినే ముందుంచుకొని కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. వీరు వెళ్ళేసరికి ఆయన నారచీరలు, కృష్ణాజనము పట్టుకొని తపోదీక్షలో ఉండి బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నాడు. అదితీదేవి దేవతలు కూడా ఆయనకు సాష్టాంగ వందనాలు చేసి నిలబడ్డాక ఆయన అనుమతితో దేవేంద్రుడు తన గోడంతా మళ్ళీ చెప్పుకున్నాడు. అమ్మతో వెళ్ళారు వీళ్ళంతా కూడా. మా పని ఇట్లయిపోయింది, మేమంతా ఓడిపోయాం, మేమంతా దేవతలు అనిపించుకొని ఏం ప్రయోజనం, 100 తల నుండి ఏం ప్రయోజనం, ఇన్ని శక్తులు ఉండి ఏం ప్రయోజనం, ఏడ్చుకుంటూ వెళ్ళారు పాపం. అమ్మ సమాధానం చేసి నాన్న దగ్గర తీసుకొచ్చింది. నాన్న దగ్గర అంతా నివేదించుకున్నారు. అంతా విన్న కశ్యప ప్రజాపతి ఒక్క క్షణం ఆలోచించి, నాయనలారా, ఇలాంటి పనులు మనం స్వతంత్రించి చేయరాదు, మనం సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళిపోదాం, ఆ దేవదేవుడికే జరిగిందంతా విన్నవిద్దాం అన్నాడు. నా తపశ్శక్తితో కానీ లేక మీ యొక్క శక్తితో కానీ ఏదో సొంతంగా మనమంతా ఏర్పాటు చేసుకొని యోచన చేసుకొని మళ్ళీ యుద్ధానికి వెళ్ళేది ఇవన్నీ కూడా మనం చేయటం సరిగలేదు. అందుకని మనము బ్రహ్మలోకానికి వెళ్ళిపోదాం, అక్కడ మనం నివేదించుకుందాం. కశ్యపుడే స్వయంగా బయలుదేరి వస్తానంటున్నాడు కనుక దేవేంద్రాదులు సంతోషించారు. తల్లిదండ్రులు ఇద్దరినీ ముందర పెట్టుకొని సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. నాన్న అమ్మ ఇద్దరు వచ్చేశారు, బ్రహ్మలోకానికి వచ్చారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ పెద్ద వేద సభ ఏదో జరుగుతుంది. ఆ సభలో వేదవేత్తలైన పండితోత్తములు మనోహరంగా వేదమంత్రాలు పఠిస్తున్నారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.